చేస్తున్నావు సునీల్? మేము యువరాని కదా, నీకోసం రొయ్యల పచ్చడి చేస్తున్నాం. సరిపోద్దా ఆయిల్? ఏమో నీకే తెలుసు. చాలు. సరిపోద్దా? ఇది ఒకటి కనిపిస్తుంది. సింపుల్గా రొయ్యల పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ క్లీన్ చేసుకున్న రొయ్యలు అన్నట్టు. సో అవి చూపి మరి కిందికి. సింపుల్ మసాలాతోటి ఏమేమి వేసినావు? ఇది ఇట్లా క్లీన్ చేసినావు అంటే దీనిపైన నరువు ఉంటుంది కదా, అది కూడా తీసేసిన అన్నట్టు. ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ నేను ప్లాన్ చేస్తున్నా. ఇది ఇంతకుముందు పెట్టిన సింపుల్ మన ఇంట్లో ఉన్న మసాలాలతోటే రొయ్యల పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తున్నా. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను కేజీ రొయ్యలు తీసుకున్నా. ఇవి టైగర్ ప్రాన్స్ కాదు, మీడియం రొయ్యలు. సో దాంట్లో 250 grams ఆయిల్ తీసేసుకున్నా అన్నట్టు. 250 ml సారీ. ఈ 250 mlలోన ఇది అయ్యింది లేదో ఒకటి ఇలా వేసుకొని చూస్తే మనకు ఇంకా వేడి అవ్వాలి. సో సేమ్ మీకు కావాలనుకుంటే బజ్జీల్లా కూడా వేసుకోవచ్చు, లేదా మొత్తం ఒకేసారి కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేయొచ్చు. ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకే బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇలా పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ పడ్డదని అనుకుంటున్నాం, బట్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి మంచిది. కొన్ని వాటర్ కూడా ఉంటే తిరపడలాడుతుంటే చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఏమో కదా నేను చూడడం. నువ్వు చూడడం ఫస్ట్ టైం, బట్ ఛానల్లో ఫస్ట్ టైం. ఆల్రెడీ ఇంతకుముందు అయితే దీంట్లో ఎప్పుడు చేసుకున్నావు? ఓన్ ఏమైనా బ్యాచులర్ ఉన్నప్పుడు మాకు చేసినాను. ఈ ఎండాకాలం వచ్చేసరికి పచ్చళ్ళు అని అంటారు అందరూ. ఇక ఆడికి పోతేనేమో అమ్మనా బూతులు తిరుగుతారు కొంతమంది పచ్చళ్ళు పెట్టేటప్పుడు. నీకు మళ్ళీ నన్ను నీ పచ్చడి పెట్టుకోవాలంటే నువ్వు ఫస్ట్ ప్లాన్ చేసుకో, నీ లైఫ్ చూసుకోవాలంటే నేను ఏడుకోదు, అందుకే నేనే పద్ధతిలో ట్రై చేసుకుంటున్నా. పాపం అలాంటి రోజు చేయట్లే కానీ. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో సింపుల్ మసాలాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. సో అడుగు వేసుకోకుండా ఇలా అనేసి కొంచెం వాటర్ సపరేట్ అవుతాయి. వాటర్తో పాటుగా ఇవి ఫ్రై అవుతాయి అన్నట్టు. సో దీంట్లో నుండి ఒక మంచి స్పెషాలిటీ ఏంటంటే ఇదే. సో ఎట్లా సిమ్లో పెట్టినావా? సిమ్లో కాదు, హై ఫ్లేమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంటే పని చేయదు. సో ఇదంతా వాటర్ రిలీజ్ అయింది అన్నట్టు బై డిఫాల్ట్గా. సో నీకు కావాలి అని అనుకుంటే మీరు పెద్ద స్టవ్ కూడా చేంజ్ చేసేసుకోవడం బెటర్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కోసం కదా. పెద్ద స్టవ్ చేంజ్ చేసుకున్నాం. ఒక నిమిషం ఉండు. కాలిపోతుంది. పెద్ద స్టవ్ చేంజ్ చేసేసిన. సో ఇప్పుడైతే ఓకే. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోయింది. చాలా డెలికేటెడ్ మీట్. రొయ్యలు పక్కకు తీసిన వెంటనే ఈ ఆయిల్ వేడైతూ మొత్తం అంచులకు అతుక్కుపోతూ ఉంటుంది అన్నట్టు. సో అల్లం వెల్లుల్లి రెబ్బలు వేయాలి, అంటే మీకు సరిపడంతా వేసేసి తర్వాత వెంటనే కొంచెం పచ్చిమిర్చి వేయాలి. అంటే ఆప్షనల్ పచ్చిమిర్చి అనేది, అది యువర్ విష్, అది వేసుకోవచ్చు. కరివేపాకు మాత్రానికి మా ఫేవరెట్ అన్నట్టు అందరికీ. సో అది హెల్తీ కూడా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవడం బెటర్. దాంతోపాటుగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఆప్షనల్, ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర పొడి ఉంది కానీ, బట్ జీలకర్ర వేస్తే అది ఎప్పుడప్పుడు పంట కింద పడుతూ ఉంటుంది, టేస్ట్ తగులుతూ ఉంటుంది అన్నట్టు, మస్తు అనిపిస్తుంది. సో ఇది అంచులుగా అతుక్కపోయింది మొత్తం. ఏంటి అని అంటే అది రొయ్యలది గ్రేవీ, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్గా. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదా, మాడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం అన్నట్టు. సో కరివేపాకు ఇంత వేసుకున్నా నేనైతే. సో మీరు ఫస్ట్ వేసుకున్నా బెటర్ కానీ, బట్ దాని ఫ్లేవర్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఫస్ట్ వేసుకుంటే, ఎందుకంటే ఆయిల్లో మొత్తం మరుగుతుంది కాబట్టి. ఇప్పుడు వేసుకుంటే డబుల్ ఫ్లేవర్ వస్తుంటుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ మంచిగా అయిపోయినాక కొంచెం ఇట్లా వేసినాకనే జీరో చెప్పాను కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేని మసాలాలు ఏమైనా ఉన్నాయంటే ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు, తర్వాత వచ్చేసి ఏమంటారు
ఇంకంతే ఈ మూడిటితోటే ఇదంతా మసాలా అన్నది. ఈ మసాలా వేసేసుకున్నాం కొంచెం ఆఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది హోల్ గరం మసాలా. ఇంట్లో ఉండేదంటే ఎక్కువ దీని గురించి మీరేం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం చాలు, చిటికి సరిపోతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఉప్పు అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారనంటే బబుల్స్ కొంచెం వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక మంచి ఫ్లేవర్ వాసన కూడా వస్తుంది. వచ్చిన వెంటనే దీన్ని వేసేసేయాలి. ఏది ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు. సో ఇది డీప్ ఫ్రై రొయ్య అన్నట్టు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంది. వావ్, రొయ్యలు వేసిన వెంటనే కొంచెం కారం సరిపోతుంది. కారం ఇంకొంచెం ఎలాగో మసాలా కారం కొంచెం గట్టిగానే ఉన్నది కాదు. సో ఉంటుంది, కొంచెం కలిపేసుకోవడం. ఫైన్గా కొంచెం మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఇలా అక్కతూ ఉంటుంది కదా. సో ప్లాన్ వదిలేసి ఇట్లా మూత పెట్టేసేద్దాం. 5 minutes కుక్ అయినాక తిప్పుకొని ఇప్పుడే అయిపోలేదు కదా. అస్సలు దిశలైన నిమ్మరసం ఉంది, ఆ నిమ్మరసం యాడ్ చేయాలి. అప్పుడే మన రొయ్యల ప్రాన్స్ పికిల్ రెడీ అవుతుంది. ఓకే, అప్పటి వరకు అంటిల్ దెన్ కీప్ వాచ్ మై ఛానల్. నిమ్మకాయ రసం వేసేటప్పుడు మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్, థ్యాంక్ యూ. చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కొంచెం ఉప్పు వేయాలి. వేసేస్తే అది ఇంకా మరుగుతూనే ఉంది. అప్పుడు ఇంకా పచ్చడి అయిపోలేదు. మనకు ప్రిజర్వెంట్స్ కోసం, టేస్టీ కోసం లెమన్ యాడ్ చేయాలి. ఆ లెమన్ యాడ్ చేసిన తర్వాతనే మన పచ్చడి కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం మెంతిపొడి వేసుకోండి, లేదా దాని పేరు మిరియాల పొడి కూడా వేసుకోండి. సో నాకు మిరియాలు కొంచెం స్పైసీ కాబట్టి నాకు పడదు. సో నేను ఆ మిరియాలు వేసుకోదలుచుకోలేదు. వీలైతే కొంచెం మెంతిపొడి వేసుకుంటాను. ఆ మెంతిపొడి వేసుకొని దింపేసేసుకోవడమే. ఓకే, రైట్. చూసినా ఇట్లాంటి దాంట్లో ఒక మంచి వెడల్పు దాంట్లో చల్లగడం కోసం తీసి పెట్టండి ఇలా. అది ఎందుకంటే ఆల్రెడీ వేడి చేసిన దాంట్లో వాటర్ ఏమైనా ఉంటాయని చెప్పి అందుకే అలా పొంగుతుంది అన్నట్టు. ఏం కాదులేండి. సో ఇక్కడ దీన్ని చూపి, దీంట్లో అన్నం కలిపి పెడతా. ఇక పిల్లలు పెద్దలు అందరూ ఎట్లా తింటారంటే అట్లా తింటారు. చూడండి, తినే వల్ల నేను చూపిస్తాను. ఓకే, రైట్. సో ఈ రైస్ అన్నట్టు సండే కాబట్టి బగారా రైస్. పాపం ఇంతవరకు నా వైఫ్ అన్నం తినలే. ఆమె కోసం ఇదంతా ఎట్లా ఉంటుందో. ఫస్ట్ మనకు విమర్శకులు, ప్రశంసకులు ఇంట్లో వేయలే కాబట్టి కాలుతుంది. చూసుకొని ఇలా కలిపేసేయండి. ఇంకా వైట్ రైస్ అయితే ఇక అమోహం. నాన్ వెజ్ పికిల్కి ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ కాబట్టి కొంచెం బగారా రైస్, బిర్యానీ రైస్ అంటేనే బాగుంటుంది కాబట్టి నేను బగారా తీసుకున్నా. పొయ్యి మీద కలపొచ్చా కలపతో తెలియదు, కలుపుతున్నా. అలాంటి సెంటిమెంట్స్ నేను పెట్టుకొని ఎప్పుడు. కొంచెం ఆయిల్ అనిపిస్తుంది. కావాలంటే కొంచెం రైస్ వేసుకున్నాం. ఇదంతా కొంచెం లెమన్ వేస్తా. నాకు నువ్వు కలుపుతుంటేనే నూరు ఉంటుంది కదా. అయితే కొంచెం పని చేద్దాం, ఎందుకంటే బాగా ఆయిల్ ఉంది. దీనికి ఆయిల్ తినొద్దు. కొంచెం రైస్ వేస్తా, సరేనా? సో ఇలా కలిపేసేసి ఇక అయినా ఇంకంతే.
ఇక మా వాళ్ళు ముందే కొంచెం టేస్ట్లకు ముందు ఉంటారు కాబట్టి దే ఆర్ ఆస్కింగ్ లెమన్. నాకు తెలిసి కొట్టేసిందని అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. చూద్దాం ఏమవుతుంది. కొంచెం లెమన్ వేసుకొని ఇప్పుడు కెమెరామెన్ నేను కాబట్టి వీడియో నేను తీసుకోవాలి. ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. పాపను పక్కకు పెట్టు. ఇంకా ఒక రొయ్య పీసు రైస్ ఇలా ముద్దలు కట్టి ఇప్పుడు నువ్వు తింటే నాకు నీ ఎక్స్ప్రెషన్ చెప్పు. ఇచ్చి కెమెరా. రొయ్య పీసు ఒకటి, దాంట్లో ఏమంటారు వెల్లుల్లి. ఇంకా టేస్ట్ ఎట్లుందో చెప్పు ఒకసారి. ప్రశంసలకు విమర్శకు రాలా. ఏం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నా? మాటలు లేవా? నిజంగా బాగుంది. నేను కూడా ట్రై చేసి వస్తా ఒక ముద్ద పెట్టుకుని. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి నేను ఏం చేస్తున్నాడో ఏమో అని అనుకున్నా. అన్నీ సరిపోయినాయి, అన్ని పర్ఫెక్ట్. చల్లగైనాక ఇంకా బాగుంటుంది టేస్ట్. లెమన్ వేసినాకనే అది ఇంకా టేస్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకే ఓకే. తినక ముందే టేబుల్ వస్తున్నాయి. ఎట్లా ఉంది? నువ్వు అట్లా పెట్టు. కానీ మనం ఎన్నో రకాల పచ్చళ్ళు చేసినాం కానీ ఇది కదా కష్టం గాన్ అసలు. ఇంకా నేను ఒక్క ముద్దుగా ఆపుదాం అనుకున్నా కానీ ఐ నెవర్ కాన్ స్టాప్ ఇట్. ఇంకా కొంచెం నింబు వేసి మనం చికెన్ పికిల్ పెట్టినప్పుడు కూడా ఇంత టేస్ట్ లేకుండా ఫస్ట్ టైం ఏమో. ఆ కరివేపాకు, రొయ్య, ఈ నింబు, బా మ్యాడ్ అంటే మ్యాడ్. అందరూ ఇలా చేసుకుని తినండి, సూపర్ ఉంటుంది. పెద్ద మసాలాలు అవసరం లేదు. మసాలాలు ఎక్కువ వేసుకొని కడుపుని ఖరాబ్ చేసుకునే దానికంటే లైట్ మసాలాతో తిని హ్యాపీగా ఉండండి. అంతవరకు నేను లెమన్ అంతా పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయినాక లెమన్ యాడ్ చేసేసి రేపు పొద్దున ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తా. బాయ్. థ్యాంక్ యూ. ఓకే. చల్లగా అయిపోయినాక ఇది నేను చేసిన రొయ్యల పచ్చడి. వావ్ వావ్ వావ్. ఇది నిమ్మకాయ చల్లగైందా? పుషి దాన్ని వేడి చేసేది లేదు కదా. ఇంత నిమ్మరసం పోయండి, ఎందుకనంటే ప్రిజర్వేన్స్ కోసం ఉంటుంది కంపల్సరీగా. పుషి మొత్తం పుషి కాపాడుతుంది. పాడు కాకుండా పచ్చడి పాడు కాకుండా కాపాడుతుంది. బట్ వెరీ ఫెంటాస్టిక్ టేస్ట్ ఇస్తుంది. దీంట్లోన మా వైఫ్ ఒక విత్తనం వేయడం జరిగింది, దాన్ని నేను తీసివేయడం జరిగింది. ఇప్పుడు మంచి కలిపేసేయండి మేడం. ఇది మీకోసమే పచ్చడి. ఎందుకంటే మా ఇంట్లో రొయ్యలు తినాలంటే అబ్బబ్బో అయ్యో అమ్మమ్మో అనేటోళ్ళు. ఈరోజు రొయ్యల పచ్చడిని చూసి నోరు ఊరేలాగా నేను లేనప్పుడల్లా మొత్తం దొంగతనాల 4-5 ముక్కలు లోపల వేసుకుంటూ జరుగుతుంది. సో ఇది కేజీ ఉన్న రొయ్యలు కాస్త 3/4 కేజీ అయిపోయిందంటే 1/4 కేజీలు అయిపోయారని నాకు అర్థమవుతుంది. వాళ్ళ కోసం చేసిన కాబట్టి వాళ్ళే తినడం ఇంకా మంచిది, ఉత్తమం కూడా. ఒక్కటి దీనికి తీసుకొని మీ రివ్యూ ఏంటో చెప్పండి మేడం ఒకసారి మాకు. ఇప్పుడు నిమ్మకాయ వేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు నాకు, ఎందుకంటే చేయి పెట్టేస్తారు నాకు తెలుసు మీ గురించి. ఆగండి. నిమ్మకాయ వేసినాక ఎట్లుంది? నాకు తెలిసి 2 రోజుల కంటే ఎక్కువ రాదని నేను అనుకుంటున్నా. డౌట్ మీ అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, థ్యాంక్స్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మాత్రానికి చికెన్ మొత్తం నేను వేస్తానండి, అలా నాకేస్తానండి.